ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఒక ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వర్కి ప్రతిష్టాత్మక ఐఓడి ఫెలోషిప్ అవార్డు లభించింది. 2025 సంవత్సరానికి గాను ఈ గౌరవ పురస్కారాన్ని ఆమె ఎంపికైంది. దీంతో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు భువనేశ్వర్కి అభినందనలు తెలియజేశారు. మై డియర్ బూ అంటూ భువనేశ్వరిపై ప్రేమను వ్యక్తం చేసిన చంద్రబాబు సాధించిన ఘనతకు తనకు ఎంతో గౌరవంగా ఉందని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన ఐఓడి ఫెలోషిప్ అవార్డు 2025తో నీకు గుర్తింపుని ఇచ్చినందుకు నిన్ను చూసి చాలా గర్వపడుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. నీ అంకితభావం, సమగ్రత మరియు శక్తి ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపుతుందని చంద్రబాబు భువనేశ్వర్ని ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక బలమైన స్త్రీ ఉందని చాలామంది చెబుతారని, కానీ నువ్వు నా విజయం వెనుక కాదు, ఎన్నో మైళ్ళు ముందు ఉన్నావంటూ చంద్రబాబు భువనేశ్వర్ని కొనియాడారు. అవార్డును అందుకునే గడియ కోసం ఎదురు చూస్తున్నాను. మేనేజింగ్ ట్రస్ట్ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. హెరిటేజ్ ఫుడ్ మేనేజింగ్ ట్రస్ట్ ఉన్న భువనేశ్వరి యూకేకు చెందిన ఐఓడి ఫెలోషిప్ అవార్డును నవంబర్ 4వ తేదీన అందుకోనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు 1994లో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఇచ్చారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించే వరకు వారు పనిచేసే తీరు, సొసైటీకి మేలు చేయడంలోనూ విశిష్టమైన సేవలు చేసిన వారికి, నిబద్ధత కలిగిన వారికి గుర్తించి అందజేశారు. ఇక ఈ అవార్డు రావడం పట్ల చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ప్రేమపూర్వకమైన సందేశాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే యూకేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుండి కార్పొరేట్ గవర్నెన్స్లో ఎక్సలెన్స్ అవార్డును హెరిటేజ్ ఫుడ్ సొంతం చేసుకుందని, అదే విషయాన్ని భువనేశ్వరి సోషల్ మీడియా వేదికగా ప్రకటించి ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు పారదర్శకతను, జవాబుదారీతనాన్ని, వాటాదారుల విశ్వాసాన్ని పెంపొందించడం పట్ల తమ అంకితభావాన్ని బలపరుస్తుంది అని అన్నారు. ఈ అవార్డు సంస్థ ఉద్యోగులు, భాగస్వాములు, వాటాదారులకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. నవంబర్లో లండన్లో జరిగే ప్రపంచ వేదిక పైన ఈ గౌరవాన్ని స్వీకరించడానికి ముందు అత్యున్నత ప్రమాణాలను తమ సంస్థ ద్వారా కొనసాగిస్తామని, అందరికీ శాశ్వత విలువను సృష్టించడానికి పనిచేస్తామని ఆమె ప్రతిజ్ఞ చేస్తున్నట్లు పేర్కొన్నారు.